ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే ఎల్ నినో ఈ ఏడాది తిరిగి రాబోతుందని, ఈసారి దాని ప్రభావం మరింత బలంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, ఇది ఎల్ నినో రాకకు సంకేతమని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ స్పష్టం చేసింది. WMO తాజా అంచనాల ప్రకారం జూన్ నుంచి ఆగస్టు మధ్య ఎల్ నినో ఏర్పడేందుకు 80% అవకాశం ఉండగా, నవంబర్ వరకు ఇది కొనసాగేందుకు 90% ఆస్కారం ఉంది. సాధారణంగా ప్రతి 2 నుంచి 7 ఏళ్లకోసారి వచ్చే ఈ సహజ సిద్ధమైన ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా వర్షపాత సరళిని దెబ్బతీస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువులకు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలకు కారణమవుతుంటుంది. ఈసారి రాబోయే ఎల్ నినో ఇప్పటికే పెరిగిన భూతాపంతో జతకట్టడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమవుతుందని, దీనివల్ల 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ నినో వల్ల కలిగే విపరీత వాతావరణ పరిస్థితులైన వరదలు, కరువులు, తీవ్రమైన వేడిగాలులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.